అనంగనంగనంగనంగా ఒక ఊరుందట. అయితే ఆ ఊర్లో చాలా జనాలు ఉన్నారట. అందులో ఒక కుటుంబం ఉందట. కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ ఉన్నారట. ఇట్లా పిల్లలు బడికి పోయేస్తారంట. తండ్రికి ఆఫీస్‌కి పోతుంటాడు. తల్లి ఇంట్లో వాళ్ళకు ఏదో చేసుకుంటూ ఇట్లా కాలం గడిచిపోతుంది. అయితే కొంతకాలానికి ఈ పిల్లగాడు స్కూలుకి పోతున్నాడు కదా! వీళ్ళ కొడుకు, బిడ్డ స్కూలుకి పోతున్నారు కదా! స్కూలుకి పోయే తోవ్వల ఒక కుక్క పిల్ల కనబడుతుందట పిల్లగాడికి. పోయేటప్పుడు, వచ్చేటప్పుడు, పోయేటప్పుడు, వచ్చేటప్పుడు. బడికి పోతుంటాడు కదా! పోయేటప్పుడు, వచ్చేటప్పుడు కుక్క పిల్ల ఎదురుంగా కొయ్ 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 అనుకుంటూ కనిపిస్తుందట. వీడికి మంచిగా అనిపించిందట. మంచిగా అనిపించి వాళ్ళ అమ్మని అడిగి, "అమ్మ, అమ్మ ఇట్లా తొవ్వలొక కుక్క పిల్ల ఉన్నది. నాకు రోజు కనిపిస్తున్నది. దాన్ని ఎవ్వరు తీసుకపోతలేరు. నేను తెచ్చుకోవాలనా?" అని అడిగిండట పిల్లగాడు తల్లిని. అంటే, "సరేరా తెచ్చుకో. కాకపోతే నీ పనులన్నీ చెల్లె పనులన్నీ నేను చేస్తున్నా కదా! మళ్ళా నాకు ఆ కుక్క పిల్ల పని నా నుంచి కాదు. నువ్వు చేసుకునేది ఉంటే ఆ కుక్క పిల్ల పనంతా నువ్వే చేసుకోవాలి. దాన్ని శుభ్రం చేయాలి. దానికి తిండి పెట్టుకోవాలి. నువ్వు స్కూల్‌కి పోయినప్పుడు నేను ఏదన్నా పెడతా. కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత దానికి ఏదన్నా పెట్టుకోవాలి. దాన్ని బాత్రూమ్ గినుక నువ్వే తీసుకుపోవాలి. శుభ్రం నువ్వే చేయాలి" అని చెప్పిందట. చెప్తే, "సరే అమ్మా నేనే చేసుకుంటా. నేను తెచ్చుకోవాలనా" అంటే, "తెచ్చుకో" అన్నదట తల్లి. అనంగానే ఆయనతో ఉరికిండట కుక్క పిల్లని తెచ్చుకుండట వాడు. వాని పేరు బుజ్జిగాడు. కుక్క పిల్లని తెచ్చుకుండట. తెచ్చుకుండట ఇక కుక్క పిల్ల, పిల్లగాడు మంచి స్నేహమైపోయినాయట. ఎటు పోయినా ఆ పిల్లగాడిని, ఆ కుక్క పిల్ల వదిలిపెట్టదట. ఈ బుజ్జిగాడిని ఆ కుక్క పిల్ల వదిలిపెట్టదట. ఈ పాపకు పెద్దగా ఏం నచ్చదట. ఆ దూరం దూరమే ఉంటదట. ఈ బాబు మాత్రం బాగా కుక్క పిల్లతోటే వాడు గడుపుతుండట. ఇట్లా కొంతకాలం గడిచిపోయింది. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, పాప, కుక్క పిల్ల, బుజ్జిగాడు వీళ్ళు ఇట్లా గడిచిపోతుంది కాలం. కొంతకాలానికి వాళ్ళ ఇంటికి ఒక ఆయన వచ్చిండట. వీళ్ళకు మామ వరుస అవుతాడట ఈ పిల్లలకు. వచ్చిండట భోజనం చేసిండట. ఆయన బయటకు పోయేటప్పుడు కుక్క పిల్ల వాకిట్లా కుయ్యి 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 అనుకుంటూ నిలబడ్డదట. నిలబడితే, "ఇది ఎక్కడిదిరా కుక్క పిల్ల" అంటే, "ఇట్లా మీ అల్లుడు తెచ్చుకున్నాడు అన్నయ్య. ఎక్కడనో తవ్వలున్నదట తెచ్చుకున్నాడు. ఇక వాడే చూసుకుంటున్నాడు" అని చెప్పిందట తల్లి. చెప్పంగానే, "అవునారా" అంటే, "అవును" అన్నాడట. అయితే మేనమామ కదా ఏదో కొద్దిగా కొంటెగా మాట్లాడదామని ఏం చేసిండట ఆయన, ఆ వచ్చిన ఆయన వట్టిగా పోకుండా, "ఈ కుక్క పిల్లతో ఒక వంకర ఉన్నదేందిరా, చక్కగా ఉండాలి కదా" అన్నాడట. అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది. తల్లి కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎవరంతల వాళ్ళే ఉంటున్నారు. ఇక ఈ పిల్లగానికి మనసున పడతలేదట. ఆ తోక వంకర చూసినప్పుడల్లా వీడికి ఆగం ఆగమవుతుందట. ఇదేంది గిట్ల మామ గిట్ల అని, కుక్క తోక వంకర ఉందన్నాడేంది, ఉండదా, అన్ని కుక్కలకి ఇట్లుండదా, నా కుక్కకే ఇట్లున్నదా అని వానికి ఆలోచన వచ్చిందట. ఆలోచన వచ్చి ఎట్లన్నా చేసి చక్కగా చేయాలి అని లేచి కూర్చున్నాడు. అందరు నిద్రపోయినట, తిన్నారట, నిద్రపోయినట, వీళ్ళు లేచి కూర్చున్నాడట. కూర్చొని ఆ కుక్క పిల్ల తోక చక్కగా చేసుడు పెట్టిండట. ఇట్లా గుంజుతుండట. మళ్ళా వదిలేసే వరకు గుండ్రగా అవుతుందట. మళ్ళీ వంకర అవుతుందట. మళ్ళీ కూస్తుందట. తెల్లని దాకా వాడు నిద్ర పోలేదట. మొత్తం కుక్క తోక పట్టుకొనే ఉండట చక్కగా చేద్దామని చెప్పి. ఎన్నిసార్లు వందల సార్లు చేసినా అది మొత్తుకుంటుంది, దానికి నొప్పి లేస్తుంది తప్ప అది మాత్రం చక్కగా అవుతలేదు, వంకరనే అవుతుంది కుక్క పిల్ల తోక. ఇట్లా తెల్లవారిందట. తెల్లవారిన తర్వాత ఏడ్చుడు పెట్టిండట. ఇంక తల్లికి తెలియదు. వాడు రూమ్లో వాడు పడుకున్నాడు. తల్లికి తెలియదు. తర్వాత ఆ కుక్క పిల్ల పిల్లగాని దగ్గరికి పోతలేదట. భయపడుతుందట. ఏంది కదా, ఊరికే గుంజే వరకు దానికి నొప్పి లేచిందో ఏం పాడు. ఇక కుక్క పిల్ల పోతలేదట. వేరే దగ్గర బయట ఎక్కడో కూర్చుందట. కూర్చుంటే ఆయనతో వీడేం చేసిండట, బయటకు పోయిండట. ఆ కుక్కను తీసుకొని మెల్లగా దానికి ఏదో పెట్టినట్టు చేసిండట. ఆశ చూపిండట. అట్లా 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 తఫరీ లెక్క పోయేస్తున్నాడు. పోయేస్తుంటే ఒక ముసలామె పొట్లకాయ చెట్లు ఉంటాయి కదా, పొట్లకాయలు ఆ పాదులకు పొట్లకాయలు కాసినాయట. ఆ పొట్లకాయ చివర రాయి కడుతుందట. పొట్లకాయ చివర అన్నిటికీ రౌతు కడుతుందట, బరువు కడుతుందట. పోయి అడిగిండట, "బామ్మ, బామ్మ ఈ పొట్లకాయకు నువ్వు రౌతులు ఎందుకు కడుతున్నావు" అని అడిగిండట. అంటే, "ఈ పొట్లకాయలు వంకర అవుతాయిరా, మనం ఏం కట్టకపోతే బరువు కడితే చక్కగా పెరుగుతాయి, పొడువుగా అవుతాయి, చక్కగా అవుతాయి. మనం కట్టలేదనుకో వంకర అవుతాయి. అందుకని చెప్పి రౌతు కడుతున్నారా" అని చెప్పిందట. వీడికి ఆలోచన వచ్చిందట. నా కుక్క తోకకు కూడా ఒక రౌతు కడతా అని చేసిండట. ఇంత పెద్ద రౌతు తీసుకుండట. ఓ తాడు కట్టిండట. దాని తోకకు కట్టిండట. తోకకు గట్టి ఊరంతా దింపుకొచ్చిండట. దానికి పాపం నొప్పి లేస్తుంది, కొయ్యి కొయ్యి అంటుంది, కానీ ఏం చేస్తుంది, వాడు పట్టుకొని దింపబట్టే, గొలుసు పట్టుకొని వాడు దింపబట్టే. అది ఎక్కడ పోయేటట్టు కూడా లేదు పాపం పరిస్థితి. ఇక ఊరంతా దింపిండట. తింపి 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 ఆయనతో ఇంటి ముందరికి వచ్చినాక రౌతు తీసేసిండట. మళ్ళీ తట్టు ఈమని తోక వంకరనే అయిపోయిందట. ఛీ, ఇట్లా కాదు, ఇక ఇంకేదైనా చేయాలి అని ఏం చేసిండట. ఇక ఆ రోజంతా అట్లనే
గడిపిండట. ఇంకా తల్లికి ఈ విషయాలు తెలివాయి అన్నట్టు. ఇక అట్లనే గడిపిండట. గడిపిన తర్వాత ఇక స్కూల్‌కి పోవాలి కదా! కుక్క పిల్లని ఇంట్లో వదిలిపెట్టిండు. స్కూల్‌కి పోయిండు. స్కూల్‌కి పోయేస్తుండంగా ఒక ఆయనకు కాలిరిగి ఒక కుర్చీ మీద కూర్చుండట. ఆయనకు ఒక కట్టెతోటి కట్టు కట్టున్నదట. కట్టెలతోటి కాలుకు కట్టు కట్టున్నదట. పోయి అడిగిండట. "తాత తాత ఈ కాలుకి ఎందుకు ఇట్లా కట్టుకున్నావంటే, అరే నా కాలు ఇరిగిందిరా, ఈ కట్టు కట్టకపోతే వంకరైతది. కట్టు కట్టకపోతే వంకరైతది. అందుకే కట్టెలతోటి కట్టు కట్టిర్రురా" అని ఆ తాత చెప్పిండట. చెప్పంగానే అబ్బా! మంచి ఆలోచన వచ్చిందని ఏం చేసిండట, ఇంటికి పోయిండట. ఆ కుక్కని తీసుకున్నాడట, బయటకు పోయిండట. ఇంతింత కట్టెలు చిన్న చిన్న కట్టెలన్నీ పోగు చేసిండట ఒక 5, 6. ఆ తోకకు చుట్టూ కట్టిండట. సన్న సన్నయన్నీ చుట్టూ చక్కగా తోకని చేసిండట. కట్టెలు పెట్టిండట. చుట్టూ దారం కట్టిండట. ఇక పాపము ఆ కుక్క మొత్తుకుంటా ఉన్నదట. ఒకటే బౌ బౌ కుయ్ 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 బౌ బౌ అంటుందట కానీ వాడు వింటాడా? వానికి ఏందంటే ఆ మామ గట్లని నాకు ఇజ్జత్ వాయే, కుక్క తోక వంకర ఉందని అన్నాడు. నేను ఎట్లా వేసి చక్కగా వేసి ఆయన మళ్ళీ వచ్చేవారు చక్కగా వేసి చూపిస్తా అని పట్టుదలతోటి పనిచేస్తున్నాడు. కానీ కుక్క తోక వంకరనే ఉంటుంది కాబట్టి ఆ పిల్లగానికి అర్థమవుతలేదు. ఇక అయిపోయిందట. ఆ రోజంతా మెల్లగా ఆయన ఇంటికి వచ్చిండట. ఇంటికి వచ్చినాక అట్లనే తీసుకొని వచ్చిండట ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి అడిగిందట, ఏందిరా కుక్కతో ఒక గట్ల కట్టినవేందిరా అంటే, ఆ రోజు మామ గొప్పడలేదా, కుక్కతో ఒక వంకర ఉందన్నాడు. అందుకే ఇగో ఎన్ని ప్రయత్నాలు చేసినా అది చక్కగా అయితలేదు, వంకరనే అవుతున్నది. ఓ రోజంతా రాసుకుంటూ కూర్చున్నా, తర్వాత రౌతు కట్టినా, ఆ, ఇప్పుడేమో కట్టెలు కట్టినా చక్కగా అవుతుందని చెప్పి. పొట్లకాయలు చక్కగా అయితాయని రౌతు కట్టింది ఆ బామ్మ. చెప్తే నేను కుక్కకు కట్టినా అట్లా చక్కగా కాలేదు. ఆ తాతకు కాలు ఇరిగితే కట్టెలు కట్టిండ్రు. అందుకే ఇగో కట్టెలు కట్టినా అంటే, అయ్యో ఎంత పని చేసినవురా, ఫస్ట్ అవి విప్పు విప్పు అని చెప్పి తల్లి బాగా కోప్పడ్డదట. కోప్పడంగానే ఆయనకి అవి విధి లేక వాడు ఇప్పిండట. ఇప్పంగానే ఆయనతో మళ్ళీ టొయ్యమని మళ్ళీ వంకరనే పోయిందట. వంకర పోయి ఇక పిల్లగాని దగ్గర లేదట ఇక కుక్క పిల్ల. ఆ తల్లి చాటుకు పోయి కూర్చుందట. మళ్ళీ పిల్లగాడి దగ్గర ఉంటే అదే వాడేం చేస్తాడు అని చెప్పి తల్లి చాటుకు పోయిందట. పోగానే ఆ తల్లి ఏం చేసిందట పాపం ఆ తోకకు అదో ఇదో రాసుకుంటూ కూర్చున్నదట. దానికి నొప్పి లేచింది పాపం. 3 రోజుల నుంచి వాడు పడనిస్తలేడు వాడు. దానికి నొప్పి లేచింది. ఆ తల్లి రాస్తుందట. రాస్తుంటే ఆయనతో "ఇవి వద్దురా ఇట్లా కట్టకు, కుక్కతో ఒక వంకరనే ఉంటుంది, నువ్వు ఇవన్నీ చెయ్యకంటే" లేదు లేదు ఛీ, వాడు కుక్క పిల్ల నాకొద్దు, మా అమ్మ గట్ల వెక్కిరించే నన్ను, నాకు ఈ కుక్క పిల్ల ఏమొద్దు ఏమొద్దు అని చెప్పి ఆయనతో ఆ కుక్క పిల్లని తీసుకుపోయి కొంచెం దూరంగా పోయి అక్కడ ఆయనతో వదిలేసి వచ్చిందట ఇంటికి. వదిలేసి రాగానే ఇక తల్లి వద్దురా గట్ల వదిలేయకురా, అది వదిలిపెట్టి ఉండదురా వద్దురా అంటే ఆ పిల్లగాడు అస్సలు వింటలేడట. ఏమొద్దమ్మా, నాకు ఆ కుక్క పిల్ల వద్దు, ఏమొద్దు, నాకు మనసున పడతలేదు, దాని వంకర చూసి నాకు వద్ది, నాకు అంత ఆగమాగమవుతున్నది, నాకేమొద్దు, చక్కగా ఉన్న ఓ, తోకున్న కుక్కని తెచ్చుకుంటా నేను, నాకు ఇదేమొద్దు అన్నాడు. అనగానే సరే చూద్దామని చెప్పేసి ఆయనతో రాత్రి అందరు తిన్నారట, పండుకుంటాడు. ఇక తల్లికే మనసున పడతలేదు, పిల్లగానికి కూడా మనసున పడతలేదు కానీ ఇక వానికి అదొకటి మోపైంది వాళ్ళ మామ అన్నాడని చెప్పేసి. అందరూ పడుకున్నారు. పడుకున్న తర్వాత తెల్లారే వరకు ఇంటి ముందట కుయ్ 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 అని అరుస్తుందట ఇంటి ముందట. వీడికి కూడా నిద్ర పడతలేదట పాపం. ఆయనతో పోయి తల్లి డోర్ తీసే వరకు ఇంటి ముందట కుక్క పిల్ల ఉందట. టైమని లోపలికి ఉరికొచ్చిందట. ఉరికొచ్చి ఆయనతో బుజ్జిగాడిని గట్టిగా పట్టుకుందట. బుజ్జిగాడిని కుక్క పిల్ల గట్టిగా పట్టుకుందట. పట్టుకోగానే ఇక వాడికి మస్తు బాధ అనిపించిందట అయ్యో అని. అప్పుడు తల్లి వచ్చి ఏం చెప్పిందట, అరే కుక్కతో ఒక వంకరనే ఉంటుందిరా, నువ్వు ఎన్ని కుక్కలు, నీకు అన్ని కుక్కలు చూపిస్తాను నేను ఊర్లో, ప్రతి కుక్కకు వంకరనే ఉంటుంది, చక్కగా ఏ కుక్కకు ఉండదు. అట్లా అని చెప్పి నువ్వు నల్లగున్నావని నిన్ను వదిలిపెడుతున్నానా నేను? ఆ? నువ్వు చెల్లెముక్క వంకరనో ఏదో ఉంటుంది, అట్లా వదిలిపెడతానా? మీరు నా పిల్లలు అట్లనే, ఈ కుక్క పిల్ల నిన్ను పట్టుకొనే ఉంటుందిరా, దాన్ని వదిలేయకు, మంచిగా చూసుకోగానే అప్పుడు ఆ పిల్లగానికి అర్థమైందట. ఆహా, నేను ఎంత తప్పు పని చేసినా నా కుక్క పిల్ల నాకు అందం, అది వంకరనే ఉండని, ఎట్లా నన్ను ఉండదు, నాది నాకు అందం. మా అమ్మ ఎట్లా అన్నది, మీరు ఎట్లున్నా నేను మంచిగా చూసుకుంటున్నా అని చెప్పింది కదా, అట్లనే నా కుక్క పిల్ల నాకు. అందుకని చెప్పి ఆ బుజ్జిగాడు కుక్క పిల్లను మంచిగా చూసుకుంటూ హాయిగా ఉన్నారట. కథ కంచికి మనం ఇంటికి.